యాక్టివ్ ప్రొడ్యూసర్ల విమర్శలు ఆరోపణలను థియేటర్ల ఓనర్లు ఖండిస్తున్నారు. పర్సంటేజ్ అడిగితే పెద్ద సినిమాకి లింక్ పెడుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేశారు. రెంట్ వద్దు, పర్సంటేజ్ కావాలి అంటే వ్యక్తిగత దాడులా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్సంటేజ్ గొడవ ఇప్పటిది కాదు, 2008 నుంచి నడుస్తోందని చెప్తున్నారు. ఎప్పుడు పర్సంటేజ్ అడిగినా పెద్ద సినిమాల పేర్లు చెప్పి ఎగ్జిబిటర్ల గొంతు నొక్కుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు 850 ఉన్న సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు కేవలం 410 మాత్రమే ఉన్నాయని చెప్పి ఓనర్స్ చెప్తున్నారు. రెంట్ బేస్లో థియేటర్లకు 10% కూడా ఆదాయం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బతుకు పోరాటం చేశాం, ఇక తెగింపే అని తేల్చేశారు థియేటర్ల ఓనర్లు. ఇప్పటికైనా ప్రొడ్యూసర్లు క్లారిటీ ఇవ్వకపోతే సింగిల్ స్క్రీన్ల నిరవధిక బంద్కి కూడా వెనకాడేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. అటుపోయి ఇటుపోయి పెద్ద సినిమా మీద తీసుకొస్తున్నారు. ఇది చాలా తప్పు చేస్తున్నారు. పెద్ద సినిమా మాకు సంబంధం లేదు. మేము లాస్ట్ 2008 నుంచి కొట్లాడుతున్నాం ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది. లాస్ట్ మొన్న త్రీ మంత్స్ కింద సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్లో మీటింగ్ అయింది. మొన్న కూడా మీకు చెప్పిన సురేష్ బాబు గారు, నేను, సునీల్ గారు అంత సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్కి పోతే, అరే మీరు పర్సంటేజ్ సిస్టమ్ ఎందుకు ఆడతలేరు, మీరు తప్పు చేస్తున్నారు మీరు అని చెప్తే, దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మళ్ళీ తెలుగు ఫిలిం ఛాంబర్కి ఒక లెటర్ రాసినాం. సార్ ఏమైంది సార్, మరి మీరు పర్సంటేజ్ సిస్టమ్ చేసి మీటింగ్ పెడతా అన్నారు అంటే, లేదు సార్ పెడతాం అని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకు ఇంకా ఆగుతున్నాము, మనం మాట్లాడతాం కదా, ఒక ప్రెస్ నోట్ ఇడుస్తాం కదా అని చెప్పి తెలంగాణ ఫిలిం ఛాంబర్ అనేది పెట్టుకొని ఒక ప్రెస్ నోట్ ఇడిచినాం. దానికి నిన్న ఏం చేసారు, పర్సనలీ తీసుకొని ఒక 5-6 వాళ్ళ బాడీ ఏందో మాకు తెలియదు, వాళ్ళు ఎవరు తెలియదు, 2-3 ప్రొడ్యూసర్ నేను గుర్తుపడతా, ఒక 6 పర్సనలీ పెట్టుకొని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని పర్సనలీ మాట్లాడేసారు. స్టాచ్యూ కడతా అని చెప్పి అవన్నీ చెప్పి చాలా తప్పు మాట్లాడుతున్నారు. మేము రెడీగా ఉన్నాము, ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు మాట్లాడనీకి ప్రొడ్యూసర్ కానీ ఇంకో తెలుగు ఫిలిం ఛాంబర్ కానీ మేము వెయిట్ చేస్తున్నాము. రేపటికి మీటింగ్ పెట్టిర్రు, దానికి పోతాము, కూర్చొని మాట్లాడుకొని చేసుకుందాము. ఇంకో విషయం వాళ్ళు మాట్లాడారండి, ఏది ఎస్విసి అనే సంస్థ కళామ తల్లికి సేవ చేసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి ఏది విగ్రహం పెట్టినా అలా ఇది లేదు అది లేదండి, విగ్రహం పెట్టవచ్చు అది. సునీల్ గారు ఏమో ఏది థియేటర్లు కడుతూ పోతున్నారు, ఆయనకేం అర్హత ఉంది అని. సార్ అర్హత మనకేం తెలుసు అండి, ఆ సంస్థ ఎప్పుడు వచ్చింది, సునీల్ గారి సంస్థ ఎప్పుడు వచ్చింది, మేము వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదండి, ఫ్యాక్ట్స్ చెప్తున్నాం. సునీల్ గారి సపోర్ట్ ఇది కాదు, వీఆర్ టాకింగ్ ఫ్యాక్ట్స్. 1969లో వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారండి. 1969 మేము పుట్టను కూడా పుట్టలేదు, నేను మాట్లాడినా కూడా పుట్టకుండొచ్చు. 1969లో స్టార్ట్ చేశాం. ఆ టైంలో మేము పుట్టలేము, మాకు సినిమా పేర్లు కూడా తెలియదు. అవి డైరెక్టర్ ఇప్పుడు ఒక ఇండెసిసివ్ ఎన్విరాన్మెంట్ మాకు వద్దు, ఒక డెసిసివ్ ఎన్విరాన్మెంట్ కావాలి, ఒక పక్కగా ముందుకెళ్దాం అనేది పర్సంటేజ్ సిస్టమ్. దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లో కూడా ఉంది, మన రాష్ట్రంలో మల్టీప్లెక్స్లకు ఉంది. మాకెందుకు నేను మొన్న మీటింగ్లో ఎక్స్ప్రెస్ అయింది కదా, మాకెందుకు ఇవ్వట్లేదు అంటే కొంచెం ప్రొడ్యూసర్లకి రీక్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. రీక్యాల్కులేట్ ఇంకెన్నాళ్ళు చేస్తారండి, పోయిన 2-3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాం. అయితే ఈ టాపిక్ ఎక్కడ కన్వర్ట్ అవుతుంది, పెద్ద మీదికి అంటున్నారు, హరిహర వీరమల్లు అన్నారు, దానికన్నా ముందు అన్ని పెద్ద పేర్లు చెప్పి మా నోర్లు నొక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది క్లియర్గా. వీఆర్ రెడీ టు వెయిట్, బట్ వీ ఆల్సో నో, మాకు ఆల్సో తెలుసు ఇది సొల్యూషన్ ఇవ్వరు వాళ్ళు. అంటే వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరం సేమ్ టీమే, బట్ మా బాధ చెప్తున్నాం, ఇది పోస్ట్పోన్ అవుతానే ఉంది. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా అది అంతే కదండి, ఒక స్టేజ్ వచ్చిన తర్వాత తెగింపు వస్తుంది. ఆ తెగింపు స్టేజ్ వచ్చింది, ఎందుకంటే మాకు కోవిడ్ నేర్పించింది. వీఆర్ రెడీ టు క్లోజ్ రైట్ నౌ. 6 months ఆల్సో వీఆర్ రెడీ టు క్లోజ్.